ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇలాంటి చార్ట్స్ చెక్ చేయడం, ఫైనాన్షియల్స్ చెక్ చేయడం ఇవన్నీ కొంచెం కష్టంగా ఉంటాయి. ఓపెన్ ఓకే. ఇప్పుడు నా దగ్గర ఒక రూ. 1000 10,000 ఎంతో ఉంది. షేర్ మార్కెట్ అకౌంట్ ఓపెన్ చేశాను. వాళ్ళకి మీరిచ్చే సలహా? కొత్తగా నేను చెప్పాను కదా! కొత్తగా వచ్చిన వాళ్ళకి నేను చెప్పే సలహా ఏంటంటే సిప్ మోడ్‌లో కొనుక్కోవచ్చు. అంటే మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయకపోయినా సిప్ మోడ్ అంటే నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక షేర్ ఉంది. మీకు టాప్ బ్లూ చిప్ కంపెనీస్ అని ఉంటాయి. బ్లూ చిప్ కంపెనీస్ అంటే అదే నిఫ్టీ 50 షేర్స్ ఇలాంటివి. మార్కెట్ పడినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక రూ. 1000 ఒక రూ. 2000 మంత్లీ మీరు కొనుక్కొని అదే షేర్‌ని పడింది. మళ్ళీ మీరు నెక్స్ట్ మంత్ వచ్చి ఆ రకంగా కూడా కొనుక్కొని ఇన్వెస్ట్ చేయడం ఒక పద్ధతి. లేదు బల్క్‌గా అంటే ఇప్పుడు ఒకేసారి కొంత లాక్స్‌లో పెడుతుంటారు. అలాంటి వాళ్ళకి నేనేంటంటే చెప్పేది మెయిన్ ఒకే కంపెనీలో కాకుండా ఒక 2, 3, 4 కంపెనీలో అంటే చూసుకొని కొంటే అది ఒక పద్ధతి. ఓకే. సో, ఇనీషియల్‌గా వచ్చే వాళ్ళకి సిప్ పద్ధతిలో అలవాటయిన తర్వాత స్టాక్ మార్కెట్‌లోకి వెళ్ళడం ఒకటి, లేకపోతే స్టాక్ మార్కెట్ డౌన్ అయినప్పుడు 1000, 2000 ఎంతో తీసుకొని కొనుక్కొని హోల్డ్ చేసుకోవడం ఒక పద్ధతి.